వెల్కమ్ టు ఎస్విఆర్ క్విజ్ సెషన్. మనం ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఒక ఎంసీక్యూని ఇవ్వటం జరుగుతుంది. అలా 1 వీక్లో ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ని సండే రోజు డిస్కస్ చేయటం జరుగుతుంది. అలా మనకి 7 ఎంసీక్యూస్ వస్తాయి ఎవ్రీ మాడ్యూల్కి. సో మీకు టెస్ట్గా ఒక క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది ఎస్విఆర్ అకాడమీ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే అక్కడే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏనా, బీనా, సీనా, డియా అని మీ ఎబిలిటీని టెస్ట్ చేసుకోవచ్చు ఎవ్రీడే. సో అందుకనే ముందు అక్కడ టెస్ట్ చేసుకోండి మీ ఎబిలిటీని. తర్వాత మీరు కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా అక్కడ ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు బల్బ్ మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది మీకు. అది కూడా అర్థం చేసుకోలేనప్పుడు మీకు సండే రోజు ఆ 7 క్వశ్చన్స్ మనం ఎవ్రీడే ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశామో ఆ క్వశ్చన్స్ని ఇన్డెప్త్ అనాలిసిస్లో ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్లో మనం మాట్లాడటం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మస్ట్ అండ్ షుడ్గా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది. కోర్సుకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఏ ఆన్లైన్ కోర్స్ అప్డేట్ అయిందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎస్విఆర్ టెలిగ్రామ్ ఛానల్లో సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ దగ్గర @SVR Academy 6 అని టైప్ చేసినా మీకు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. లేదా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో క్రింద. అక్కడి నుంచైనా మీరు టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వడానికి, జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తున్న క్వశ్చన్ని ఆన్సర్ చేసి చూడండి. ఎకానమీ ఒకరోజు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకరోజు, జాగ్రఫీ ఒకరోజు, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని ఎవ్రీ వీక్ మనం ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్ ఫామ్లో మాట్లాడటం జరుగుతుంది. ఎనీవే ఈ వీక్లో మనం అడిగిన ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి నేను ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, లిథియం నిల్వల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఓకే, లిథియం రిజర్వ్స్ అంటారండి. లిథియం రిజర్వ్స్, లిథియం అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అసలు లిథియం అంటే ఏంటి అంటే, మనం బ్యాటరీస్ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో ఎంత బ్యాటరీ ఉంటే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు 6000 mAh వరకు కూడా బ్యాటరీస్ వచ్చినాయి చాలా వేరియస్ మొబైల్స్లో. 6000 mAh బ్యాటరీస్ కూడా మనకు వచ్చినాయి అనమాట. అంటే 1.5 డే మినిమం ఛార్జ్ చేయకపోయినా కానీ ఉండేలాగా. దీన్ని ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఇప్పుడు మనకు వచ్చినాయి. 30 watts ఫాస్ట్ ఛార్జర్, 60 watts ఫాస్ట్ ఛార్జర్, ఇలాంటివి. అయితే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి పవర్ని స్టోర్ చేసే క్యాపబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. పవర్ని స్టోరేజ్ చేయటం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. అలా పవర్ని స్టోరేజ్ చేసే బ్యాటరీస్లో, రీఛార్జబుల్ బ్యాటరీస్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది మెయిన్ రోల్ని పోషిస్తాయి. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేయాలంటే మన మొబైల్ ఫోన్స్లో యూజ్ చేసే కానీ, ల్యాప్టాప్లో యూజ్ చేసే కానీ, వీటన్నిటిలో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే సో మ్యాక్సిమం పవర్ స్టోరేజ్ క్యాపబిలిటీని ఇస్తుంది, తర్వాత త్వరగా డ్రైన్ అయిపోదు అనమాట బ్యాటరీ. అందుకని లిథియం అయాన్ బ్యాటరీస్కి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేయాలంటే లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిథియం అనే ముడి వనరు ఎక్కువగా కావాలి. అలా లిథియం అనే ముడి వనరు ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా ఈ ముడి వనరు ఉంది, లిథియం రిసోర్సెస్ అనేది లార్జెస్ట్గా ఎక్కడున్నాయి అని మనం చూస్తే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఇక్కడ మనకి యూరప్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది, ఇది ఏషియా, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఇది. అయితే ఈ మ్యాప్లో మనం చూస్తే సౌత్ ఆఫ్రికాలో మేజర్గా మనకి పైన బ్రెజిల్ కానీ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి. చిలే, పెరు, తర్వాత అర్జెంటీనా, బొలీవియా, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బొలీవియా ఉంటుంది, తర్వాత ఇక్కడ అర్జెంటీనా ఉంటుంది, ఇక్కడ చిలే ఉంటుంది. మనకి సౌత్ అమెరికాలో మోస్ట్ ప్రామినెంట్ యాండీస్ మౌంటైన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ యాండీస్ మౌంటైన్స్ మనకి సౌత్ అమెరికాలో లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటాయి అన్నమాట, పైనుంచి క్రింద వరకు కూడా ఉంటాయి. దాంతోపాటు అటకామా డెజర్ట్ కూడా ఉంటుంది. ఈ అటకామా డెజర్ట్
తర్వాత యాండీస్ మౌంటైన్స్, ఈ ప్రాంతాల్లో 3 మేజర్ కంట్రీస్ బొలీవియా, అర్జెంటైనా, చిలే. ఈ అర్జెంటైనా, బొలీవియా, చిలేని కలిపితే మనకి ట్రయాంగులర్ ఫామ్లో వస్తుంది అనమాట. సో ఈ ట్రయాంగులర్ అంటే లిథియం ట్రయాంగిల్ అంటారు దీన్ని. లిథియం ట్రయాంగిల్ అంటే 3 కంట్రీస్ అండి. ఫస్ట్ అర్జెంటైనాలో ఎక్కువ రిజర్వ్స్ ఉంటాయి, దాదాపుగా 24% అర్జెంటైనాలో రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత బొలీవియాలో 14% రిజర్వ్స్ ఉన్నాయి, చిలేలో 14% రిజర్వ్స్ ఉన్నాయి. ఈ కంట్రీస్ బొలీవియా ఎక్కడ, అర్జెంటైనా ఎక్కడ, చిలే ఎక్కడ ఉంటుంది, ఈ మూడింటిని కలిపితే ట్రయాంగిల్ ఫామ్లో వస్తుంది అనమాట. అందుకని దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు. లిథియం ట్రయాంగిల్ అనే ప్లేస్లో లిథియం ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ లిథియం ట్రయాంగిల్ అంటే 3 కంట్రీస్ అర్జెంటైనా, బొలీవియా, చిలీ. ఈ అర్జెంటైనా, బొలీవియా, చిలే లిథియం ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉంది. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉందంటే అటకామా డెజర్ట్ యాజ్ వెల్ యాజ్ యాండీస్ మౌంటైన్స్ ప్రాంతాల్లో ఈ లిథియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లిథియాన్ని మనం ఏమంటామంటే వైట్ పెట్రోలియం అంటారు అనమాట దీన్ని. అంటే తెల్ల పెట్రోలియం అని కూడా దీన్ని అంటారు, వైట్ పెట్రోలియం. ఎందుకంటే మోస్ట్ ఎనర్జీకి ఇండికేషన్ ఏంటి? ఇప్పుడు ఆయిల్, పెట్రోలియం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వస్తాయి, అంటే ఎనర్జీ ఇస్తుంది ఇది. అలానే లిథియం అయాన్ని మనం రీఛార్జబుల్ బ్యాటరీలో ఎనర్జీ సోర్స్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని పెట్రోలియంగా పోల్చారనమాట. కానీ దీన్ని వైట్ పెట్రోలియం అంటారు. వైట్ పెట్రోల్ అంటే మనకి లిథియం అనమాట, వైట్ పెట్రోలియం అంటే. ఎనీవే ఎక్కువగా రిజర్వ్స్ ఉన్నాయి మాత్రం అర్జెంటైనా 24% ఉన్నాయి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ 4th లిథియం ప్రొడ్యూసర్ అనమాట. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా వెలికి తీయలేని పరిస్థితిలో ఉన్నాయి. అర్జెంటైనా ప్రపంచం మొత్తం మీద లిథియం అయాన్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రొడ్యూస్ చేసే కంట్రీల్లో 4వది. ఫస్ట్ కంట్రీ ఏంటంటే తన దగ్గర రిజర్వ్స్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఆస్ట్రేలియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, లిథియంని ఎవ్రీ ఇయర్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఆస్ట్రేలియా, కానీ భూమిలో ఎక్కువ రిజర్వ్స్ ఉంది మాత్రం అర్జెంటైనా. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ హెవీగా లేకపోవటం వల్ల అర్జెంటైనా వెలికి తీయలేకపోతుంది. అందుకనే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడుల కోసం అర్జెంటైనా వెయిట్ చేస్తుంది అనమాట. ఎఫ్డిఐ ఫామ్లో వస్తే ఏమవుతుంది, టెక్నాలజీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. సో ఏవైతే ముడి వనరులు ఉన్నాయో, రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయడానికి కావాల్సిన టెక్నాలజీ కోసం ఎఫ్డిఐని అందుబాటులోకి వస్తుంది అర్జెంటైనా. ఎనీవే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా, లార్జెస్ట్ రిజర్వ్స్ ఉంది అర్జెంటైనా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇండియన్ నేవీ కూడా ఈ లిథియం ట్రయాంగిల్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే లిథియం రిజర్వ్స్ మనకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం కూడా మాక్సిమం ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గించుకోవడం కోసం రీఛార్జబుల్ బ్యాటరీస్ మీద విత్ సోలార్ విండ్తో రీఛార్జ్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అలానే సబ్మెరైన్స్లో కూడా ఫ్యూయల్ ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది. అలాంటి ఫ్యూయల్ సబ్మెరైన్స్లో ఎక్కువగా బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు వెళ్తే 6 months ఓషన్ లోపలే ఉంటుంటారు కాబట్టి దానికి లిథియం అయాన్ బ్యాటరీస్ పవర్ స్టోరేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలా సబ్మెరైన్స్లో కాన్సన్ట్రేషన్ చేయడం కోసం ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించి లేదా సో ఇండియన్ నేవీ మేజర్గా ఇండియన్ సబ్మెరైన్స్ యొక్క క్యాపబిలిటీస్ని పెంచడానికి లిథియం అయాన్ ట్రయాంగిల్ కంట్రీస్తో కోఆపరేటివ్గా వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. సో ఎనీవే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనం అడిగింది లిథియం నిల్వల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఈ తెల్ల పెట్రోలియం ఎక్కువగా లిథియం త్రిభుజం అనే ప్రాంతంలో దొరుకుతుంది. ఎగ్జాక్ట్గా లిథియం ట్రయాంగిల్ అనే ఏరియాలో ఈ వైట్ పెట్రోలియం దొరుకుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా వైట్ పెట్రోలియం అంటారు దీన్ని. సో లిథియం ట్రయాంగిల్ ఏరియాలో దొరుకుతుంది. లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. లిథియం త్రిభుజం అంటే చిలీ, అర్జెంటైనా మరియు బొలీవియా. ఎగ్జాక్ట్గా సో అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎగ్జాక్ట్గా సి ఆప్షన్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఒకటో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడిగామంటే ఇటీవల వార్తల్లో వచ్చిన సెమేరు పర్వతం, సెమేరు మౌంటైన్ ఏ దేశంలోని క్రియాశీల అగ్నిపర్వతం? అంటే యాక్టివ్ వాల్కనో ఏ కంట్రీలో ఉన్న యాక్టివ్ వాల్కనో అని అడిగామన్నమాట సెమేరు మౌంటైన్ అనేది. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాము అంటే సెమేరు మౌంటైన్, సెమేరు వాల్కెనో అనేది రీసెంట్గా ఎరప్ట్ అవటం జరిగిందనమాట. రీసెంట్గా అగ్నిపర్వతం బద్దలైంది. సెమేరు పర్వత ప్రాంతంలో ఉన్న సెమేరు అగ్నిపర్వతం. ఈ సెమేరు అగ్నిపర్వతం అనేది లాస్ట్ 2015లో ఒకసారి ఎరప్షన్స్ జరిగినాయి. అంటే గ్రేట్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అగ్నిపర్వతం మీకు తెలుసు కదా, గ్రేట్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. సో పేలుడు బాగా వస్తుంది, లోపల నుంచి
మాగ్మా అనేది బయటకు వస్తుంది, దాన్ని మనం లావా అంటాం. దాంతోపాటు యాష్ బూడిద వస్తుంది, తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కలిగిస్తాయి. మేజర్గా సల్ఫర్స్కి సంబంధించిన సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువగా వాల్కనోస్ ఎరప్షన్ జరిగినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎక్కువగా సల్ఫర్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో ఇలా మనకి వాల్కనోస్ అనేది ఎరప్షన్స్ జరుగుతూ ఉంటాయి, అగ్నిపర్వతాలు బద్దలవటం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సమేరు మౌంటైన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సమేరు మౌంటైన్ అనేది ఎక్కడుందంటే ఇండోనేషియాలోని జావా ఐలాండ్లో ఉంది. మనకి ఇండోనేషియా గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిజాస్టర్స్ ప్రోన్ ఏరియా ఏంటంటే కంప్లీట్గా ఇండోనేషియా ఫ్లడ్స్కి కానీ, సునామీకి కానీ, ఎర్త్కేక్స్కి కానీ, వాల్కనోస్కి అంటే అగ్నిపర్వతాలకు కానీ, భూకంపాలకు కానీ, వరదలు ఎక్కువగా రావడానికి, సునామీ ఎక్కువగా ఇండోనేషియాలోనే ఎక్కువగా జరుగుతుంటుంది. మనకి 2004లో వచ్చిన సునామీ కూడా ఇండోనేషియా జావా ఐలాండ్లోనే మొదలైంది. సుమత్రా జావా ఐలాండ్స్ అనేది ఇండోనేషియాలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇండోనేషియా అంతా కూడా గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఫామ్లో వస్తుంది. ఇండోనేషియా సుమత్రా ఐలాండ్స్ అని, జావా ఐలాండ్ అని, అంటే సుమత్రా దీవి, జావా దీవి, బోర్నియో ఐలాండ్ అని, ఇలా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నిటినీ కలిపి మనం ఇండోనేషియా చెప్తాం అనమాట. సో బాలి కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐలాండ్స్. అయితే సుమత్రా జావా ఐలాండ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బోర్నియో అనేది, బోర్నియో ఐలాండ్లో 3 కంట్రీస్ ఉంటాయి అన్నమాట మేజర్గా. దాంట్లో ఇండోనేషియా కూడా ఒకటి. ఇండోనేషియా, మలేషియా, తర్వాత అదర్ కంట్రీ ఇంకొకటి ఉంటాయి. సో ఎనీవే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇండోనేషియా అనేది డిజాస్టర్ ప్రోన్ ఏరియా మేజర్గా. ఈ కంట్రీ మొత్తం కూడా హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంది కూడా ఇండోనేషియాలోని, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా ఇండోనేషియా తన రాజధాని జకర్తాని కాలిమంతన్, ఈస్ట్ కాలిమంతన్గా మారుస్తుంది. అంటే జకర్తా నుంచి, అంటే జావా ఐలాండ్లోని జకర్తా నుంచి మనకి కాలిమంతన్ అంటే ఇది బోర్నియో ఐలాండ్, పక్కనే ఉన్న బోర్నియో ఐలాండ్కి తన క్యాపిటల్ని మారుస్తుంది. ఎందుకంటే జకర్తా అనేది ఫ్యూచర్లో ఒక 50 to 100 ఇయర్స్లో సబ్మెర్జ్ అయ్యే అవకాశం ఉంది ఓషియన్లో. అంటే ఐలాండ్ కాబట్టి, సో సీ వాటర్ లెవెల్, గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కోస్టల్ సిటీస్ అన్నీ కూడా థ్రెట్లో ఉన్నట్టే. ఫ్యూచర్లో మనం పొల్యూషన్స్ ఎక్కువగా రిలీజ్ చేయటం వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. ఆర్కిటిక్ అంటార్క్టిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అవుతుంది, దానివల్ల ఓషన్ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. ఓషన్ లెవెల్స్ రైజ్ అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ కోస్టల్ సిటీస్కి, ఐలాండ్స్ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కోస్టల్ సిటీస్, ఐలాండ్స్ మునిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఫ్యూచర్లో. అందుకని జకర్తా క్యాపిటల్ని కాలిమంతన్కి మారుస్తుంది. రీసెంట్గా కూడా దీని గురించి మనం కరెంట్ అఫైర్స్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో ఇన్నర్ ఆన్లైన్ కోర్సు వాళ్ళకి. ఎనీవే ఇండోనేషియా అనేది డిజాస్టర్ ప్రోన్ ఏరియా అనేది మనకు తెలుస్తుంది. ఇండోనేషియా ఇంకా ఎక్కువగా, దాదాపుగా ఇండోనేషియాలో ఎక్కువ వాల్కనోస్ వస్తూ ఉంటాయి, ఎక్కువ ఎర్త్కేక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇండోనేషియాలోనే ఎందుకు జరుగుతుంది అంటే ఇండోనేషియా ఒక్కటే కాదు, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పసిఫిక్ రిమ్, దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కడుందంటే పసిఫిక్ పర్వత ప్రాంత మేఖల అంటారు దీన్ని. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కడుందంటే పసిఫిక్ ఓషన్లో ఉంది. ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఫిలిప్పైన్స్ కానీ, ఇండోనేషియా కానీ, జపాన్ కానీ, ఇటువైపు చిలీ, అర్జెంటైనా, తర్వాత సౌత్ అమెరికన్ కంట్రీస్, పెరు, ఈ కంట్రీస్లో మనకి జపాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఇటువైపు చిలీ, పెరు, అర్జెంటైనా, ఈ కంట్రీస్లో మనం ఎక్కువగా వాల్కనోస్ కానీ లేదా ఎర్త్కేక్స్ అని ఎక్కువగా చూస్తాం. దానికి కారణం ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనమాట. ఈ జోన్లో, ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్న, పసిఫిక్ సముద్రంలో ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ జోన్, పసిఫిక్ పర్వత ప్రాంత మేఖలలో ప్లేట్ బౌండరీస్ మనం జాగ్రఫీలో మాట్లాడుకున్నాం. అందుకని ఫస్ట్ లెసన్ మనం జాగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు జాగ్రఫీ తెలియాలంటే ముందు ప్లేట్ టెక్టానిక్స్ తెలియాలన్నమాట. మనకి 3 types ఆఫ్ ప్లేట్ మూమెంట్స్ ఉంటాయి. సో కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఇంట్రాక్షన్స్. ప్లేట్స్ 12 ప్లేట్స్గా మేజర్గా డివైడ్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. సో ఇలా ఒక ప్లేట్కి కన్వర్జెంట్ అవటం కానీ, డైవర్జెంట్ అవటం కానీ, ట్రాన్స్ఫార్మ్ అవటం వల్ల ఈ జాగ్రఫికల్ ఫ్యూచర్స్ కానీ, ఎర్త్కేక్స్, వాల్కనోస్, మేజర్గా సునామీస్, వ్యాలీస్ ఫామ్ అవటం జరుగుతుంది అనమాట. అలా ప్లేట్ టెక్టానిక్స్ ఎక్కువగా ప్లేట్ బౌండరీస్లో ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే ఇండోనేషియా కానీ, జపాన్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, చిలీ, పెరు, అర్జెంటైనా, ఈ కంట్రీస్ అన్ని ఎఫెక్ట్ అవడానికి కారణం ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న కాబట్టి ప్లేట్ బౌండరీస్లో ఉండటం వల్ల కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఇంట్రాక్షన్స్ వల్ల ఇవి ఎఫెక్ట్ అయ్యి ఎక్కువగా వాల్కనోస్, దాదాపుగా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న కంట్రీస్లో 90% ఎర్త్కేక్స్ ఇక్కడే వస్తున్నాయి. ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో 90% ఈ పసిఫిక్ పర్వత ప్రాంత మేఖల రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లోనే వస్తున్నాయి అనమాట.
75% వాల్కనోస్, 75% వాల్కనోస్ అగ్నిపర్వతాలు కూడా ఈ ప్రాంతంలోనే వస్తున్నాయి. సో ఇది సెసిమికల్లీ అంటే భూకంపాలు రావడానికి ఎక్కువ తీవ్రత ఉండి, వాల్కనికల్లీ అంటే అగ్నిపర్వతాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్న యాక్టివ్ జోన్ అన్నమాట రింగ్ ఆఫ్ ఫైర్ అనేది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ యొక్క పొడవు చూసుకుంటే 40,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఎన్ని కంట్రీస్ కవర్ అయినా చూడండి, 500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ జోన్లో ఉన్న ప్లేట్ బౌండరీస్లో ఉన్న కంట్రీస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉందన్నమాట ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ జోన్. ప్రపంచంలో ఎక్కువ అగ్నిపర్వతాలు కానీ, ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతం కానీ, ప్రపంచంలో ఎక్కువ సునామీ ప్రాంతం కానీ ఏంటంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ముఖ్యమైన కంట్రీస్ మనం గమనిస్తే చాలా కంట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా దాదాపుగా 40,000 కిలోమీటర్స్ రాంగ్ ఉంది కాబట్టి చిలీ, పెరు, అర్జెంటైనా, తర్వాత మేజర్గా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, జపాన్ ఇవన్నీ కూడా రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ముఖ్యమైన దేశాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు ఇండోనేషియాలో ఎందుకు భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ప్లేట్ బౌండరీస్లో ఇండోనేషియా ఉంది, అంతోపాటు రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఈ ఇండోనేషియా ఉంది. సో సెమెరు వాల్కనో అనేది 2015లో ఎరప్ట్ అయింది, ఇప్పుడు 2020లో ఎరప్ట్ అవుతుంది అన్నమాట. టైప్ ఆఫ్ వాల్కనో ఏంటంటే ఇది స్ట్రాటో వాల్కనో. సో అంటే వాటి యొక్క లావా ఎరప్షన్ ప్రొసీజర్ అనేది కోన్ షేప్లో ఉంటుందన్నమాట, అందుకని వీటిని స్ట్రాటో వాల్కనో అంటారు. దాదాపుగా 12,060 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఇది. సో 3,676 మీటర్లు ఎత్తులో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడుందంటే జావా ఐలాండ్లో ఉంది, ఇండోనేషియా. సుమత్రా, జావా ఐలాండ్లో ఉన్నటువంటి వాల్కనోస్ ఎక్కువగా ఎరప్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఎక్స్ప్లోజివ్ యాక్టివ్ వాల్కనో ఇది. యాక్టివ్ వాల్కనో అంటే ప్రజెంట్ యాక్టివ్ స్టేటస్లో ఉంది. ఇంకోటి డార్మెంట్ అంటారు, అంటే నిద్రావస్థలో ఉన్న వాల్కనో. సో తర్వాత కంప్లీట్గా డెడ్ వాల్కనోస్ కూడా ఉంటాయి అనమాట. డార్మెంట్ అంటే నిద్రావస్థలో ఉన్నాయి, ఎప్పుడైనా మేల్కోవచ్చు. యాక్టివ్ అంటే రీసెంట్గా ఎరప్ట్ అయిన వాల్కనో ఆర్ ఎరప్ట్ అవుతూనే ఉన్న వాల్కనో. సో ఎనివే ఇది యాక్టివ్ వాల్కనోగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా 2020లో కొన్ని ముఖ్యమైనటువంటి వాల్కనోస్ ఎరప్షన్స్ జరిగినాయి. వాటిని మనం గమనిస్తే మేజర్గా ఫిలిప్పైన్స్లో తాల్ వాల్కనో, తర్వాత లా కొంబ్రే, తర్వాత గలాపోజెస్, తర్వాత మౌంటైన్ షిషాల్డిన్, ఇవన్నీ కూడా అలస్కాలో ఉన్నాయి. అలస్కా అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి టెరిటరీగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మౌంట్ ఎత్నా, మోస్ట్ ఇంపార్టెంట్ వాల్కనో ఇది యాక్టివ్ వాల్కనో, ఇటలీలో ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోనేషియాలో ఉన్న ఇంకొక వాల్కనో ఏంటంటే అన్నిటికన్నా పవర్ఫుల్ వాల్కనో సినాబంగ్, మౌంట్ సినాబంగ్ వాల్కనో, ఇది ఇండోనేషియా. తర్వాత పకాయా వాల్కనో, గౌటమాలా. సో ఇవన్నీ కూడా రీసెంట్గా ఎరప్ట్ అయిన 2020లో అగ్నిపర్వతాలు. ఇవి మేజర్గా 2020లో మనకి మేజర్గా న్యూస్లో ఉన్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోనేషియాలో సెమెరు వాల్కనో, తర్వాత మౌంట్ సినాబంగ్ వాల్కనో, తర్వాత మౌంట్ ఎత్నా వాల్కనో రీసెంట్గా 2020లో ఎరప్షన్ అయింది, ఇటలీ. సో తాల్ వాల్కనో, ఫిలిప్పైన్స్. ఇవి వరకు మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ రీసెంట్ డేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన హువాలాంగ్ 1 ఏ దేశం తయారు చేసిన దేశీయ మొదటి అణు రియాక్టర్? ఇండిజినియస్గా ఒక కంట్రీ ఓన్ న్యూక్లియర్ రియాక్టర్ని, అంటే మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అంటే అణు రియాక్టర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన హువాలాంగ్ 1 ఏ దేశం తయారు చేసిన మొదటి దేశీయ అణు రియాక్టర్? అంటే ఇండిజీనియస్ న్యూక్లియర్ రియాక్టర్ని ఒక కంట్రీ తయారు చేసుకుందంట, అది ఏ దేశం తయారు చేసింది అని అడుగుతున్నారు. హువాలాంగ్ 1 అనేది. హువాలాంగ్ 1 అనేది సో ఏ కంట్రీ తయారు చేసిందంటే హువాలాంగ్ 1 అనే న్యూక్లియర్ రియాక్టర్ని తన సొంతగా చైనా తయారు చేసుకుంది. యాక్చువల్గా న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్కువగా రష్యా దగ్గర. మనం కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది దాదాపుగా 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్. ఇండియాలోనే హైయెస్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ ఎక్కడ తయారు చేస్తుందంటే కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్. ఇది రష్యా నుంచి మనం టెక్నాలజీ తెచ్చుకున్నాం అనమాట. సో అలా రష్యా నుంచి, యుఎస్ఏ నుంచి ఎక్కువగా న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. సో చైనా కూడా రీసెంట్గా తన ఓన్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే మనకి సింపుల్. సో న్యూక్లియర్ రియాక్టర్ అంటే రియాక్షన్ జరిగే ప్లేస్ అనమాట. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ చేస్తాం కదా. సో న్యూక్లియర్ ఫిజన్ ఎక్కువగా మనం యురేనియాన్ని న్యూక్లియర్ ఫ్యూయల్గా ఉపయోగిస్తాం. యురేనియం 238ని సెంట్రిఫ్యూజెస్లో మనం ప్యూరిఫై చేస్తే యురేనియం 235 వస్తుంది. ఈ యురేనియం 235 ప్యూరిఫై చేసేటప్పుడు సెంట్రిఫ్యూజెస్లో, సో ఈ ప్యూరిఫై చేసేటప్పుడు 5% కనుక ప్యూరిఫై చేస్తే మీరు యురేనియాన్ని న్యూక్లియర్ పవర్గా ఉపయోగించుకోవచ్చు. అదే 20% చేస్తే న్యూక్లియర్ ఐసోటోప్స్గా ఉపయోగించవచ్చు, మెడికల్ ఐసోటోప్స్గా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ అలాంటి వాటిలో ఉపయోగపడుతుంది మెడికల్ ఐసోటోప్స్.
తర్వాత 80% కనుక మీరు ప్యూరిఫై చేస్తే న్యూక్లియర్ వెపన్గా మారిపోతుంది దీన్ని. సో అందుకని ఇరాన్ రీసెంట్గా న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియాన్ని తయారు చేస్తున్నాం అంటున్నారు. అంటే ఏంటి, యురేనియం 238ని 80% కనుక మీరు సెంట్రిఫ్యూజెస్లో ప్యూరిఫై చేస్తే అది యురేనియం 235గా మారుతుంది. అప్పుడు న్యూక్లియర్ వెపన్ అవుతుంది అన్నమాట. 20% ప్యూరిఫై చేస్తే న్యూక్లియర్ పవర్ జనరేషన్కి చేయొచ్చు. అంటే 20% ఇక్కడ, సో 5% అయితే న్యూక్లియర్ పవర్గా ఉపయోగించవచ్చు. 20% యురేనియాన్ని ప్యూరిఫై చేస్తే మెడికల్ ఐసోటోప్, క్యాన్సర్ ట్రీట్మెంట్ వాటిలో ఉపయోగించవచ్చు అనమాట. సో మేజర్గా యురేనియం అనేది న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా ఉంటుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో నుంచి ఈ రియాక్షన్ జరిగినప్పుడు కంట్రోల్లో పోకుండా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట, బయటకు వెళ్ళకోకుండా. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూల్గా అవడం కోసం డిటిఓ కూడా యూజ్ చేస్తాం, డ్యూటీరియం ఆక్సైడ్, హెవీ వాటర్ను కూడా మనం ఉపయోగిస్తాం అనమాట కూలెంట్గా. ఎనివే ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో మనం కూడా దాదాపుగా మన ఇండియాలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని కూడా మాక్సిమం అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయి తెచ్చుకున్నాం. కానీ మనం కూడా ఇండియాలో ఇండిజినస్గా తయారు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా న్యూక్లియర్ రియాక్టర్. సో అంటే అనుచర్య దాంట్లో జరుపుతారనమాట ఆ రియాక్టర్లో. సో అది అప్సరా న్యూక్లియర్ రియాక్టర్ ఎవరంటే ఇండియా ఇండిజినస్గా తయారు చేస్తుంది. హువాంగ్ 1 రీసెంట్గా న్యూస్లో ఉన్నది మాత్రం చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. సో అది ఆ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు పర్మిట్ ద సేల్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ మీట్? సో ప్రయోగశాలలో పెరిగిన మాంసం అమ్మకాన్ని అనుమతించిన ప్రపంచంలో మొదటి దేశం ఇది. రీసెంట్గానే మనం మాడ్యూల్స్లో, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్లో దీన్ని చూసాం. సో ప్రయోగశాలలోనే మాంసాన్ని తయారు చేసి జంతువుని చంపకోకుండా, యానిమల్ కిల్లింగ్ ఏమీ లేకపోకుండా ల్యాబ్లోనే యానిమల్ సెల్స్ని, అంటే బఫెలో కానీ, కౌ కానీ, షీప్ కానీ, గోట్ కానీ, వీటన్నిటిని లైవ్ స్టాక్ అంటాం మనం. ఈ పెంపుడు జంతువుల్ని మాంసంగా ఉపయోగిస్తారు మనలో. సో వీటిని డైరెక్ట్గా చంపకోకుండానే వీటి యొక్క స్టెమ్ సెల్స్ తీసుకొని టిష్యూస్ నుంచి, ఈ స్టెమ్ సెల్స్ నుంచి ల్యాబ్లో 6 వీక్స్ ఈ స్టెమ్ సెల్స్ని గ్రో చేసి, సో ల్యాబ్ గ్రోన్ మీట్గా దీన్ని మార్చి సో ఇవ్వటం జరుగుతుంది. ప్లాంట్ బేస్డ్ మీటు, తర్వాత ల్యాబ్ గ్రోన్ మీట్ 2 రకాలు ఉంటాయి. ప్లాంట్తో తయారు చేసి మాంసకృతుల్లాగా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, మాంసం లాగే ఉంటుంది. ప్లాంట్ బేస్డ్, కొన్ని ప్లాంట్స్ నుంచి చేసినటువంటి శాకాహారం కూడా. సో కానీ అది అంత సంతృప్తిని ఇవ్వట్లేదని ల్యాబ్ గ్రోన్ మీట్కి వెళ్ళారు ఇప్పుడు ప్రజెంట్. అలా యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక స్టార్టప్కి, సో ఆ స్టార్టప్కి సింగపూర్ ఎలో చేసింది, ఓకే మా కంట్రీలో యుఎస్ఏకి సంబంధించిన స్టార్టప్ నువ్వు ల్యాబ్ గ్రోన్ మీట్ని తయారు చేసి అమ్ముకోవచ్చు అని. అలా సింగపూర్ ఫస్ట్ కంట్రీగా ల్యాబ్లో తయారు చేసిన మాంసాన్ని అమ్మటానికి అనుమతించింది అనమాట. సో దీన్ని ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు, లేదా కల్టివేటెడ్ మీట్ అంటారు అనమాట. దీన్ని అంతా కూడా కల్టివేటెడ్ ఫార్మింగ్ అని కూడా అంటారనమాట. సో కల్చరల్ ఫార్మింగ్ అని కూడా అంటారు దీన్ని. సో కల్టివేటెడ్ మీట్, ల్యాబ్ గ్రోన్ మీట్ అన్నా కానీ ఒకటే. సో ల్యాబ్ గ్రోన్ మీట్ని రీసెంట్గా ఆమోదం తెలిపింది సింగపూర్. ప్లాంట్ బేస్డ్ మీట్ అంత రియల్గా ఉండట్లేదని రీసెంట్గా ల్యాబ్ గ్రోన్ మీట్ని ఎలా తయారు చేస్తారు? సింపుల్, ఒక యానిమల్ నుంచి సెల్స్ తీసుకుంటారు, స్టెమ్ సెల్స్, దాన్ని చంపకోకుండానే. ఆ స్టెమ్ సెల్స్ని 6 వీక్స్ ల్యాబ్లో క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ల్యాబ్ గ్రో చేస్తారు. అలా ల్యాబ్ గ్రోన్ మీట్ తయారవుతుంది, దాన్ని రియల్ మీట్ లాగే అమ్మేస్తారనమాట. సో ఆన్సర్ వచ్చేసి సింగపూర్. సో క్వశ్చన్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద న్యూ లిమిట్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డిటిహెచ్ సర్వీసెస్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020? 2020 డిసెంబర్ నాటికి డిటిహెచ్ సేవల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క కొత్త పరిమితి ఎంత అంటే 100% ఏలు చేశారండి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేసినప్పుడు గ్లోబలైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్డిఐ కాంపోనెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. విదేశీయులకి భారతదేశంలో ప్రత్యక్షంగా వచ్చి పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుమతించి మన దేశంలో సపోజ్ బుల్లెట్ ట్రైన్ ఉందండి, బుల్లెట్ ట్రైన్ని జపాన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. దాదాపుగా 90 to 99% ఇన్వెస్ట్మెంట్ జపాన్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్. ఈ అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్షన్ చేసే టెక్నాలజీ షంకన్షైన్ టెక్నాలజీ. ఈ షంకన్షైన్ టెక్నాలజీ ఎవరి టెక్నాలజీ? జపాన్ టెక్నాలజీ. అంటే మనకి టెక్నాలజీ వచ్చింది. సెకండ్, జపానే దాదాపుగా 90% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటుంది. అంటే మన పెట్టుబడి పెట్టుకోకుండా వాళ్ళే పెడుతున్నారు. తర్వాత ఇక్కడ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ని డెవలప్ చేస్తున్నారు. ఇలా మల్టిపుల్
యూజెస్ మనకు ఉన్నాయన్నమాట. దాన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. విదేశీయులు భారతదేశంలోకి వచ్చి ఏదైనా కంపెనీని పెట్టి ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించి దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తోడ్పడుతూ వాళ్ళ టెక్నాలజీని మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే దాన్ని మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ చేయటం వల్ల ఎఫ్డిఐ మనం ఓపెన్ అయినాం. ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. మన ఇండియన్ కంపెనీస్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. విదేశీయులే భారతదేశానికి ప్రత్యక్షంగా వచ్చి పెట్టుబడి పెట్టడం అనమాట. అయితే ఈ ఎఫ్డిఐ లిమిట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే రైల్వేల్లో ఒకలాగా ఉంటుంది, న్యూస్ పేపర్లో ఒకలాగా ఉంటుంది. బ్యాంకింగ్ తీసుకున్నారనుకోండి 74%లో. సో అంటే 100% కనుక ఎలో చేస్తే దాదాపుగా వాళ్ళే దీన్ని మొత్తాన్ని తీసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ కామర్స్లో మనకి 100% ఎఫ్డిఐ అలౌడ్ ఉంది. అందుకనే కదా అమెజాన్ కంప్లీట్గా ఇది అమెజాన్ అనేది సో యూఎస్ఏ బేస్డ్ కంపెనీ అయినా కానీ ఇండియాలో వచ్చి ఆపరేషన్ చేస్తుందంటే 100% దీనికి ఎలో చేసాం పెట్టుబడులు పెట్టుకోవడానికి. ఇలా వేరే దేశస్తులకి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క శాతం ఉంటుందన్నమాట పెట్టుబడి. ఎందుకంటే సపోజ్ క్రిటికల్ టెక్నాలజీస్ డిఆర్డిఓ ఉందనుకోండి, దీంట్లో 100% వదిలేశారనుకోండి, అంటే డిఆర్డిఓలో వేరే దేశం కంపెనీలు 100% పెట్టుబడులు పెడితే దీని మేనేజ్మెంట్ మొత్తం దీనికి పోతుంది. అందుకే మనకి సెక్యూరిటీ, స్ట్రాటజిక్, న్యూక్లియర్ ఇలాంటి ఇంపార్టెంట్ సెక్టార్స్ని వేరే దేశాల వాళ్ళకి ఓపెన్ చేయరు అనమాట. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే మీరు 74% ఉంటుంది. ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. 49% అని, 74% అని, 100% అని ఇలా ఉంటుంది ఒక్కొక్క దానికి. అలానే డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్లో 100% ఎలో చేశారు. దీనివల్ల మనకి సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ఇండిజీనియస్గా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సో 100% ఎఫ్డిఐని ఇచ్చారనమాట డిటిహెచ్ సర్వీసెస్లో. ఇంతకుముందు లైసెన్స్ పీరియడ్ 10 years ఉండేది, ఇప్పుడు 20 yearsకి దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మీరు క్వశ్చన్ని ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ ఆన్సర్ చేయగానే ఆన్సర్ చేసిన తర్వాత మీకు ఒక బల్బ్ మార్క్ వస్తుంది రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది దొరుకుతుంది, అక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, హూ చైర్స్ ద మీటింగ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్? ఇక్కడే ఉంది ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. స్టెబిలిటీ అంటే స్థిరత్వం, అభివృద్ధి. ఏ అభివృద్ధి? భారతదేశ ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుండే విషయాల గురించి చర్చించుకునే ఒక కౌన్సిల్ అనమాట ఈ ఎఫ్ఎస్డిసి, ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారనమాట. ఎవరు చైర్మన్గా ఉంటారు? ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఈ ఎఫ్ఎస్డిసి అనే బాడీ ఎందుకు, అసలు ఏంటి అంటే ఇది ఇండియా యొక్క ఎఫర్ట్స్ ఏంటి, ఎకానమీని డెవలప్ చేయడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎకానమీ ఆల్రెడీ మనకి రిసెషన్లోకి వెళ్ళింది, టెక్నికల్ రిసెషన్లోకి వెళ్ళింది, 2 times నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళింది, -23.5%, -7.5%. అలాంటి టెక్నికల్ రిసెషన్లో నుంచి ఎకానమీ ఎంతవరకు రికవరీ అయింది, సో ఇండియా యొక్క ఎకానమీని డెవలప్ చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనే డిస్కషన్స్, రివ్యూస్ ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్లో జరుగుతాయి. అందుకని దీనికి ఫినాన్స్ మినిస్టర్ హెడ్గా ఉంటారు, చైర్మన్గా ఉంటారనమాట. సో ఇది నాన్ స్టాచ్యురీ బాడీ, ఎటువంటి చట్టబద్ధమైన బాడీ కాదు, ఇది జస్ట్ ఒక పాలసీ అంతే. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇది 2010లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఇండియాలో ఎలా జరుగుతున్నాయి అనే డిస్కస్ చేయడానికి, రివ్యూస్ చేసుకోవడానికి ఎఫ్ఎస్డిసిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రీసెంట్గా ఇది 23rd మీటింగ్ జరిగింది, దీనికి నిర్మలా సీతారామన్ అటెండ్ అయ్యారు. సో అది ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఎవరు చైర్మన్గా ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ అండి, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ పాలినేటర్ పార్క్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. భారతదేశం యొక్క మొట్టమొదటి పరాగ సంపర్క ఉద్యానవనం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? పాలినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, పరాగ సంపర్కం అనేది. సపోజ్ చూడండి, చాలా చాలా క్రిటికల్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ రైస్ వేసామండి, వీట్ వేస్తున్నాం, తర్వాత మేజర్ క్రాప్స్ వేస్తున్నాం. ఈ క్రాప్స్ క్రాపింగ్కి రావాలంటే, క్రాపింగ్ ప్యాటర్న్కి రావాలి అంటే పాలినేషన్ జరగాలి. ఆ పాలినేషన్కి మేజర్గా ఉపయోగపడేవి ఏంటి? ఇన్సెక్టిసైడ్స్ అంటే బటర్ఫ్లైస్ లాంటి, బర్డ్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మేజర్గా హనీ బీస్, తేనెటీగలు, ఇవన్నీ కూడా
ఒక ఫ్లవర్ మీద వాలి ఇంకొక ఫ్లవర్ మీద వాలినప్పుడు పాలినేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో మేల్ అండ్ ఫీమేల్ని పాలినేషన్ ద్వారా కలుపుతున్నాయి ఇవి. సో అలాంటి పాలినేషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది రీసెంట్ డేస్లో. దానికి కారణం ఏంటంటే మనం ఈ ప్లాంట్స్ మీద, మొక్కల మీద ఎక్కువగా పెస్టిసైడ్స్ కొడుతున్నాం, తర్వాత ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ ఉపయోగించడం వల్ల ఇవి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఈ మొక్కల మీద ఉండటం వల్ల వీటి మీద వచ్చి వాలినటువంటి ఇన్సెక్ట్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, బర్డ్స్ కానీ ఏమవుతుందంటే ఈ కంటెంట్ పీల్చుకుంటున్నాయి. దానివల్ల చాలా బర్డ్స్, ఇన్సెక్టిసైడ్స్, తర్వాత బటర్ఫ్లైస్ చనిపోవడం జరుగుతున్నారు. మేజర్గా హనీబీస్ అన్నీ కూడా చాలానే మేజర్ అనమాట. హనీబీస్ ఎక్కువగా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, తేనెటీగలు ఎక్కువగా డిస్ట్రాయ్ అవుతున్నాయి. సో తేనె ఎంత మెడికల్ ప్రాపర్టీస్ ఉంటుందో మనందరికీ తెలుసు. రీసెంట్గా తేనెను కూడా కల్తీ చేస్తున్నారని కూడా మనం చూసాం. ఎనీవే, సో అలాంటి పాలినేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బర్డ్స్, ఇన్సెక్ట్స్ లేకపోతే, బటర్ఫ్లైస్ లేకపోతే పాలినేషన్ జరగదు కదా. సో అందుకని ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ ఇవ్వటం కోసం, దీని మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసే అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఒక 4 acres పార్క్ని ఎస్టాబ్లిష్ చేశారు, పాలినేషన్ పార్క్ని. దీంట్లో దాదాపుగా 40 రకాల బటర్ఫ్లైస్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఏ స్టేట్లో ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ఉత్తరాఖండ్. సో 7th వచ్చిన ఆన్సర్ వచ్చేసి బి ఆన్సర్. సో అందరూ కూడా మ్యాక్సిమం ఎస్విఆర్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. సో చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలుగుతారు ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద. మనం చిన్నవి డిస్కస్ అయ్యాం. మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని, మీకు నాలెడ్జ్ గెయిన్ టాపిక్స్ని ఎక్కువగా డిస్కస్ చేస్తాం, కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్స్ని. సో అందరూ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ డౌట్స్ అన్నీ కూడా మళ్ళీ క్విజ్ మాడ్యూల్లో కంప్లీట్గా మీకు సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్.